రెండు వర్గాలుగా ఉండి అక్కడ వాళ్ళు గొడవ పడ్డారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన రాళ్ల వర్షాన్ని కురిపించారు. ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారంటే అర్థం చేసుకోండి. దాని తర్వాత స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకొని ఇంకా ఆ ఉన్న హై టెన్షన్ సిచ్యువేషన్ని కాస్త ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆ లారీలో కూర్చొని వెళ్ళడం డేంజరస్, ఒక రకంగా యువతని డేంజరస్గా వాళ్ళందరినీ కూడా ఒక సిచ్యువేషన్లో ఆయన ఉంచడం. దాని తర్వాత పోలీసులతో కూడా చాలా దురుస్తుగా ప్రవర్తించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం. ఈ సదరు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఈ ఎమ్మెల్యే గతంలో హైడ్రాకి సంబంధించిన అధికారుల పైన కూడా విరుచుకుపడడం, అసభ్య పదజాల యూజ్ చేయడం, పదజాలం ఇలాంటివి గతంలో కూడా చేశాడు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకసారి దీనికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు మనం. ఎంత హై టెన్షన్ వాతావరణం నెలకొనుందో. మెహదీపట్నం 24 గంటలు మనం చూస్తే కనుక రాత్రి అయినా తెల్లవారుజామున ఎప్పుడు చూసినా లక్షలాది మంది ప్రజలు ఆ జంక్షన్ గుండా వెళ్తూ ఉంటారు. ఎంతో బిజియెస్ట్ జంక్షన్ అని చెప్పొచ్చు. అక్కడ ఇంత పెద్ద విధ్వంసం జరగడానికి కారణం మరి ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని ప్రజల్ని రెచ్చగొట్టడమే అని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులని దూషించే వ్యక్తులు, ప్రజలని రెచ్చగొట్టే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి అక్కడ నిన్న రాత్రి ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాము మెహదీపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నడి రోడ్డుపై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ రచ్చ చేశాడు. ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అనుమానంతో ప్లైవుడ్ లారీని కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఆ యువకులు ఆ లారీని అడ్డుకొని వారిపై దాడి చేశారు. ఆ లారీని అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఉండే. నడి రోడ్డు పైన రెండు వర్గాలు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. నడి రోడ్డుపై యువకులను ఉరికించి మరి పోలీసులు కొట్టడం జరిగింది. కొంతసేపటి తర్వాత ఆ అల్లరి మూకలు పోలీసుల పైన రాళ్ల వర్షాన్ని కురిపించాయి. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయంటే అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం సృష్టించారో మెహదీపట్నంలో. మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ రావడంతో మరింత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లారీని ఎందుకు ఆపారంటూ పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగాడు. లారీని అక్కడ నుంచి తరలించేందుకు లారీ క్యాబిన్లో స్వయంగా కూర్చొని మరి మాజిద్ హుస్సేన్ ఆ లారీని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ గొడవకు సంబంధించినవన్నీ ఒకసారి నిన్న రాత్రి వేళ జరిగిన ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక్కసారి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం చూడొచ్చు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ లారీ ఎక్కి లారీని దగ్గరుండి దానికి ఒక ఎస్కాట్ లాగా దగ్గరుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులతో ఒక ఆర్గ్యుమెంట్కి దిగాడు. వాళ్ళ మీద అరిచే విజువల్స్ని మనం చూస్తున్నాం. మరోపక్క ఆ లారీని తీసుకొని వెళ్తున్న సమయంలో ఆ లారీలోనే కూర్చొని ఎమ్మెల్యే ఆ లారీలో వెళ్తున్న సమయంలో మనం ఒకసారి ఆ విజువల్ ఎగ్జాక్ట్లీ ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది చూడండి. ఆ లారీలో తను ఆ ముందు సీట్లో కూర్చొని కాళ్ళు బయట పెట్టి ఏదో సాధించేశాను, లేకపోతే
పుష్ప సినిమాలో పుష్ప లాగా కూర్చొని ఆ బిల్డప్ ఇవ్వడం, దానిపైన ఎంతోమంది యువకులు కూర్చొని ఉన్నారు. ఒక్క సడన్ బ్రేక్ పడిన వాళ్ళందరూ కూడా కింద పడిపోతారు. మరి రైట్ సైడ్లో చూసుకుంటే ఆయన పక్కన కూడా ఎంతోమంది నిల్చొని ఉన్నారు ఆ లారీలో. ఒక్కరి కింద పడ్డ వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక పబ్లిసిటీ స్టంట్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడా, అక్కడ వాళ్ళందరినీ రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడేలా చేస్తున్నాడా? ఆ విజువల్లో చూడండి ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, పోలీసులతో ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడు. మరో పక్కన అతనితో పాటు ఆ రన్నింగ్ వెహికల్లో ఉన్న వ్యక్తులు, ఆ ఫోన్లో రికార్డ్ చేసే వ్యక్తులు ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. నిన్న మెహదీపట్నం నడి రోడ్డు పైన ఒక బిగ్ జంక్షన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్ జంక్షన్స్లో మెహదీపట్నం ఒక బిగ్ జంక్షన్ అని చెప్పొచ్చు. అలాంటి జంక్షన్లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చూడండి ఎంత జనం అక్కడ గుమ్మిగూడారు. ఒక ప్రజా నాయకుడిగా, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన వ్యక్తి దగ్గరుండి చూడండి మొబైల్స్ పట్టుకొని ఎంతమంది ఫోన్లు ఆ బైకుల మీద ఆ లారీ చుట్టూ వెళ్తున్నారు. ఒక్కరిని హెల్మెట్ వేసుకున్నారా బాబు అని అడిగాడా? హెల్మెట్ వేసుకోండి అని అడిగారా? ఆయన వెళ్ళే లారీ పైన కూడా ఒక్కసారి చూడండి ఎంతమంది వ్యక్తులు దానిపైన నిల్చొని ఉన్నారు. ఒక్క బ్రేక్ వేసిన వాళ్ళందరూ కింద పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే ఇలాంటి వ్యక్తులను ఎలా చూడాలి? అసలు ఈ ఘటన ఎలా మొదలైంది? ఈ గొడవ అసలు ఎమ్మెల్యే అక్కడికి చేరుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆయన మాటల్లో విందాం. దీని తర్వాత మా ప్రతినిధితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप बताइए क्या है ये गाय है, बैल है, बछड़ा है, प्लाईवुड है। मैं डीसीपी जॉन चंद्रमोहन साहब को फोन कर रहा हूँ तो बोल रहे हैं हम इंक्वायरी कर रहे हैं। अरे आंखों से दिख रहा है प्लाईवुड दिख रहा है, अब इसकी भी इंक्वायरी करोगे? गैर जिम्मेदारी का सबूत दिया गया। आज जो माहौल बनाया गया, कभी नहीं ऐसा माहौल बना था। हमेशा पुरसुकून तरीके से यहाँ पे माहौल रहता था। चंद अफराद की वजह से जो पुलिस की गैर जिम्मेदारी की तरफ से ये जो माहौल हुआ, इसके ऊपर कमिश्नर को होगा। ऐसी पॉलिसिंग करोगे? प्लाईवुड को गाय समझोगे? प्लाईवुड को बछड़ा समझोगे? कल बकरी का बच्चा लेके गया तो भी बछड़ा समझोगे? और ये गौ रक्षक 2 कौड़ी के फालतू साले हमारे को सता रहे। किस बुनियाद पे गौ रक्षक कर रहे? 2400 साल के पूरे साल भर गाय कटती है, बैल कटता है, जब कहाँ होते हो ये लोग? जहां होता है, जहां वहां नहीं होते हैं। बकरीद आने आते मुसलमानों को एक मंसूबा तरीके से घेरने की कोशिश की जाती है। आज कितने बच्चों पे बंडमबाजी की गई, कितने बच्चों पे लाठी चार्ज किया गया? क्यों किया गया? क्या किया था मुसलमान बच्चों ने? क्या वहां पे फिरका परस्ती का सबूत दिया था? या वहां पर हिंदू कमेटी के खिलाफ कोई नारे लगाए थे? अरे एक प्लाईवुड की गाड़ी को बता रहे हैं और लाठी चार्ज कर रहे हैं। हम इमीडिएट मुतालबा करते हैं, ये जो भी पुलिस वाले इसमें जिम्मेदार है इमीडिएटली तौर पे सस्पेंड हो। और सीआई आसिफ नगर तो गैर जिम्मेदार सीआई है, हमेशा उसके निगरानी में गैर जिम्मेदारी काम हो रहा है और कम्युनल टेंशन उसकी निगरानी में बढ़ रहा है। उसको तो फौरी तौर पे यहाँ से बर्खास्त करना चाहिए। बताइए। ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ మత విధ్వంసానికి కారకులు పోలీసులే, సదరు సీఏ వల్లే ఇవంతా జరిగింది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక మాబ్ని, ఒక గుంపుని తీసుకొని అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఆ లారీలో కూర్చొని ఆ లారీని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు? ఆ లారీ పైన ఎంతమంది నిల్చొని ఉన్నారు? ఆ లారీకి పక్కన ఎంతమంది నిల్చొన్నారు?